మరి కాసేపట్లో కాకినాడ పవన్ కళ్యాణ్ అన్నారు. వేట్లపాలెం పేలుడుఘటన మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ప్రస్తుతం రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు పవన్. అక్కడి నుంచి నేరుగా కాకినాడ జీజీహెచ్కి వెళ్లారు. కాసేపట్లో వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శిస్తారు. ఇప్పటికే ఈ దురదృష్టకర ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నట్టుగా పవన్ తెలిపారు. కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలంలో ఉండి పరిస్థితి సహాయ చర్యలు పర్యవేక్షిస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించి ఏర్పాటు చేస్తారన్నారు. బాణాసంచా తయారీ పరిశ్రమ పేలులకు గత కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు. బాణాసంచా పరిశ్రమలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి భద్రతా చర్యలు తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించినట్టుగా తెలిపారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ వేట్లపాలెం బాధితులు పరామర్శించబోతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్లో జరుగుతున్నారు. కామేశ్వరరావు, ఇంకా ఎంత సమయం పడుతుంది కాకినాడ చేరుకోవడానికి? ప్రస్తుతం ఏం చెప్తున్నారు అక్కడ? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెంలో జరిగిన ఘటన మీద అయితే మాత్రం ఇప్పుడే సేపటి కింద అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు అయితే మాత్రం క్షతగాత్రులను కలిసి ఇప్పుడే వెళ్ళారు. సేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మొత్తం కూడా మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా మొత్తం ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేస్తున్నారు. సేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మార్గాన ఏదైతే ఉందో రాజమండ్రి ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి అయితే మాత్రం బై రోడ్లో వస్తున్నారు. దానికి సంబంధించి మరి ఒక 10 మినిట్స్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ జీజీహెచ్లో చికిత్స తీసుకుంటున్న 9 మంది క్షతగాత్రులను కూడా పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం రానున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికార యంత్రాంగం ఇప్పుడే సేపటి కింద అయితే మాత్రం మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా దానికి సంబంధించి హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, అదేవిధంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, సిటీ ఎమ్మెల్యే మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరుగా అయితే మాత్రం హాస్పిటల్ జీజీహెచ్కి అయితే చేరుకున్నారు. కొంతసేపట్లో సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి క్షతగాత్రులను అయితే పరామర్శించినారు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడే సేపటి కింద ఎయిర్పోర్ట్లో సీఎం చంద్రబాబుతో అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరం, చాలా దారుణమైన ఘటన. దీని మీద సరైన నివేదికలు తీసుకుని సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి సీఎం డిప్యూటీ సీఎం మధ్య అయితే మాత్రం ఒక చర్చ అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం
విజయవాడ బయలుదేరారు. డిప్యూటీ సీఎం అయితే మాత్రం విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్లో దిగి బై రోడ్లో అయితే వస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం అయితే మాత్రం మొత్తం కూడా పోలీస్ యంత్రాంగం మొత్తం ఇప్పుడే మరి సేపటి కింద హోంమంత్రి వంగలపూడి అనిత కూడా మొత్తం ఇప్పుడు చేరుకున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అత్యవసర సూపర్ స్పెషాలిటీ విభాగంలో అయితే మాత్రం క్షతగాత్రులు 9 మందిని కూడా ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం 21 మంది మరణించినట్టయితే మాత్రం అధికారికంగా ధృవీకరణ అయింది. మరొక 9 మంది పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ 9 మంది కూడా ఎమర్జెన్సీ వార్డులో అయితే మాత్రం చికిత్సను తీసుకుంటున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా ఇప్పుడే చంద్రబాబు అయితే మాత్రం క్షతగాత్రులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి సీఎం చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు అయితే మాత్రం 4 జిల్లా అధికారుల మీద అయితే మాత్రం వేటు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఉందో పెద్దాపురం ఆర్డీఓ పద్మజ, అదేవిధంగా డిఎస్పీ పెద్దాపురం డిఎస్పీ, అదేవిధంగా జిల్లా లేబర్ కమిషనర్, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్, వీరి 4 మీద అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే మాత్రం తక్షణం వీరిని సస్పెండ్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. అనంతరం వీరు 4 అయితే మాత్రం విధుల నుంచి తొలగించాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు ఇచ్చారు. మరికొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం అయితే ఇక్కడికి రానున్న నేపథ్యంలో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు పకడ్బందీగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంబంధించిన ఎమర్జెన్సీ వార్డులు అయితే చికిత్స పొందుతున్నారు. దానికి సంబంధించి వారిని పరామర్శించి వారి కుటుంబాలతో మాట్లాడనున్నట్టు డిప్యూటీ సీఎం అయితే మాత్రం మనకు సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ కూడా సమాచారం తెలుసుకున్న వెంటనే కూడా డిప్యూటీ సీఎం రియాక్ట్ అయ్యారు. కాకినాడ ఎంపీ, అదేవిధంగా మంత్రి కందుల దుర్గేష్ను కూడా సంఘటనా స్థలానికి పంపించి సహాయక చర్యల్లో పాల్గొని వారందరినీ కూడా చూడాలి, వారిని కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆదుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం అయితే ఆదేశాలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం క్యాన్వాయ్ అయితే మాత్రం మనం చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం క్యాన్వాయ్ వస్తూ ఉంది. క్యాన్వాయ్ పైలట్స్ అయితే మాత్రం చేరుకుంటున్నారు. దానికి సంబంధించి మనం పోలీసు ఎస్పీ బిందు మాధవ్ అయితే మాత్రం రోడ్ క్లియరెన్స్ అయితే ఇస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇంచుమించుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ కాకినాడ జీజీహెచ్కి అయితే చేరుకుంటున్నారు. అనంతరం కూడా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రుల్ని, అదేవిధంగా ఒక 4 అయితే మాత్రం చిన్నపాటి గాయాలతో లోపల చికిత్స పొందుతున్నారు. వారితో పాటు ఎమర్జెన్సీలో 9 మంది అత్యవసర చికిత్సను అయితే అందిస్తున్నారు. వీరికి సంబంధించి వారి కుటుంబాలతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వాళ్ళతో మాట్లాడినారు. ప్రస్తుతం హాస్పిటల్ జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య, అదేవిధంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సంగ్లీ కూడా డిప్యూటీ సీఎంకి క్యాన్వాయ్కి అయితే మాత్రం ఎదురెళ్తున్న పరిస్థితి ఉంది. డిప్యూటీ సీఎం రాకతో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితే మాత్రం క్యాన్వాయ్ రీచ్ అయింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మరికొన్ని నిమిషాలు డిప్యూటీ సీఎం క్యాన్వాయ్ వస్తూ ఉంది. డిప్యూటీ సీఎం క్యాన్వాయ్ వస్తుంది. క్యాన్వాయ్కి అయితే మాత్రం ఇక్కడ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం సార్కి ఎదురెళ్ళి తీసుకొస్తున్నారు. డిప్యూటీ సీఎం క్యాన్వాయ్ మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం కాకినాడ జీజీహెచ్కి అయితే మాత్రం డిప్యూటీ సీఎం అయితే చేరుకున్నారు. దానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అదేవిధంగా మంత్రి కందుల దుర్గేష్ కూడా డిప్యూటీ సీఎంకి కారు దగ్గరికి వెళ్ళి డిప్యూటీ సీఎంని తీసుకుని ఎమర్జెన్సీకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీచ్ అయ్యారు కాకినాడ జీజీహెచ్కి అయితే మాత్రం క్షతగాత్రులు పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇప్పుడే చేరుకున్నారు. ప్రస్తుతం చేరుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అత్యవసర విభాగానికి వారికి చికిత్స అందిస్తున్న ఎమర్జెన్సీ వార్డుకి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వెళ్తున్నారు. వారి వెనకాల కందుల దుర్గేష్, అదేవిధంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఇంకా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కూడా డిప్యూటీ సీఎంకి అయితే మాత్రం